ఇక్కడ జోషిమఠ్ లాస్ట్లో ఊరు ఎండింగ్లో కార్ ఆపిండు కొంచెం కూల్ కావడానికి. చాలా కంటిన్యూస్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాము. ఆల్మోస్ట్ 107 కిలోమీటర్స్ నుంచి కంటిన్యూస్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాం. సో కొంచెం కూల్ అవ్వడానికి బండి కార్ ఆపాడు. వీడే మా డ్రైవర్. తినే ఫోన్లో మాట్లాడుతున్నాం. మనం మేము తిందాం. कोई नहीं है इधर, कोई नहीं है. షాప్ చిన్న షాప్ ఉంది, ఏం లేవు దీంట్లో. ఓన్లీ కుర్కురే లేస్ ఇలాంటివి తప్ప ఏం లేవు. ఏమో పండ్లు ఉన్నాయి చెట్టుకు. ఆడు అనుకుంటా, ఆడు. ఏంటి ఓకే. సో మేమైతే ఈరోజు బద్రీనాథ్కి వెళ్తున్నాం. బద్రీనాథ్కి వెళ్ళే దారిలో ఇక్కడ ఛాయ్ తాగడానికి ఆగినాం కొద్దిసేపు. చూడండి కొండలు చూడు ఎంత హైట్లో ఉన్నాయి. అక్కడ చూడు ఎంత హైట్లో ఉన్నాయి. అవి మేమే హైట్లో ఉన్నాం అనుకుంటా, ఇంకా హైట్లో ఉన్నాయి. సో నిన్న అయితే తుంగనాథ్లో వర్షం ఘోరంగా బీభత్సంగా వచ్చింది. సో సరిగ్గా క్లోజ్ కూడా చేయలేకపోయినా నేను. వీడియోని సరిగ్గా ఎండ్ కూడా చేయలేకపోయినా. సో అట్లనే ఫాస్ట్గా ఎప్పుడు కిందికి వెళ్ళిపోతామా అని తొందరగా వచ్చేసినాము. చాలా వర్షం వచ్చింది కంటిన్యూస్లీ. ఆల్మోస్ట్ దగ్గర 3 hours అన్న వర్షం వచ్చిండొచ్చు. సో తర్వాత మేము ఇక వర్షం తగ్గుతలేదని రెయిన్ కోట్స్ వేసుకొని అలాగే కిందికి వచ్చేసినాం. రెయిన్ కోట్ కూడా లేకుండా మా దగ్గర, అక్కడే కొనేసి కిందికి ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చినాం. సగం దూరం వచ్చినాక వర్షం తగ్గిపోయింది. సో మేము రిలాక్స్ అయిపోయినాం. నిన్న ఈవినింగ్ వచ్చేసరికి రూమ్కి వచ్చేసరికి మొత్తం చాలా కోల్డ్ ఉండే, పైన కూల్ ఉండే, కొంచెం ఫీవర్ వచ్చినట్టు అయింది. సో పడుకున్న రాగానే కొద్దిసేపు పడుకొని డిన్నర్ చేసి మళ్ళీ కొంచెం ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నా. సో పొద్దునకి ఎవ్రీథింగ్ సెట్ పర్ఫెక్ట్ ఉన్నా ఇప్పుడు. సో బద్రీనాథ్ దగ్గరకున్నాం. సో బద్రీనాథ్కి వెళ్ళినాక మీకు చూపిస్తా ఎట్లా ఉంటుందని. ఇవి ఇంతకుముందు చూపించాను కదా, ఇది కొమాని అంట. ఇక్కడ ఇది కాయ, ఇది పండు. ఇక్కడ ఉన్నాయి పండ్లు పెట్టారు వీళ్ళు షాప్లో. ఇది పండు ఒకటి తిని చూద్దాం ఎట్లుంటుందో, చూపిస్తా చూద్దాం. తీయ ఉంది కదా. ఎట్లుందంటే సూపర్ బాగుంది. రేగి పండులా ఉంది. శివ కుమాని తింటావా? కుమాని పుల్ల తీయ ఉంది. అది కాయ, పండు తీసుకో. ఎట్లుంది? బాగుంది కదా. పండుది కుమాని అంట. కుమాని ఏ టేస్ట్ కొడుతుంది కదా, మంచిగా ఉంది.
వాటర్ అంతా అట్లా వచ్చి మొత్తం ఫ్రీజ్ అయిపోయింది మొత్తం. అది బద్రీనాథ్కి వచ్చేసినాం. ఇది బద్రీనాథ్ విలేజ్. जय बोलो बद्री विशाल की. చాలా సో బద్రీనాథ్కి అయితే వచ్చేసినాం. బద్రీనాథ్కి అయితే రీచ్ అయిపోయినాం. సో ఇక్కడ నుంచి ఇటు నుంచి లోపలికి వెళ్ళాలంట. సో ఇప్పుడు మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేము. చూస్తున్నాం ఏదైనా ఆంధ్ర భోజనం ఉంటే అక్కడ చేద్దామని. ఇడ్లీ సాంబార్ లేదా దోశ మన ఫుడ్ ఉంటే తిందామని చూస్తున్నాం. వేరే ఫుడ్ అసలు పోతలేదు ఇక్కడ సైడ్ ఫుడ్. ఫుల్ ఆకలి అవుతుంది. టైం వచ్చేసి ఇప్పుడు 11 అయిపోయింది. 11:28 అవుతుంది టైము. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేము. టిఫిన్ చేసి స్నానం చేసి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ హాట్ వాటర్ ఉంటుంది అన్నమాట. హాట్ వాటర్ గుండం ఉంటుంది. హాట్ వాటర్ గుండంలో స్నానం చేయాలి. సేమ్ ఎట్లా ఉంటుంది అంటే యమునోత్రిలో ఎట్లా ఉండే యమునోత్రి లాగానే ఉంటుంది. సేమ్ హాట్ వాటర్ కుండు. దాంట్లో స్నానం చేసి ఇంకా దర్శనానికి చూడాలి ఎంత టైం పడుతుందో. అక్కడికి వెళ్తే కానీ తెలియదు. అక్కడికి వెళ్ళినాక చూపిస్తా. ఓకే, లెట్స్ గో. ఎప్పుడైంది టిఫిన్ చేసేసాం ఇప్పుడే. దోశ, ఇడ్లీ, పూరి. ఒక దోశ మసాలా దోశ వచ్చేసి 120 రూపీస్ అంట. అండ్ ఒకటి పన్నీర్ దోశ 140. పన్నీర్ బటర్ మసాలా దోశ 140. ఇడ్లీ వచ్చేసి 100 రూపీస్, 2 పీసెస్ ఉంది ఇచ్చాడు. అయితే తినేసాం. ఇక ఏదో కడుపు నింపుకోవాలని తినేసాం ఇంతవరకు. కేసర్ దూద్. అదే పాలే, కేసర్ పాలు. ఓకే, చూసుకోవచ్చాడా టెంపుల్ కనిపిస్తుంది. వచ్చేసినాం దగ్గరికి, టెంపుల్ దగ్గరికి. చాలా జనాలు అవుతున్నారు. కనిపిస్తుందా మీకు అక్కడ టెంపుల్? అదే మన బద్రీనాథ్ టెంపుల్. ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. బాబా ఎంత పెద్ద లైన్ ఉంది. 1/2 కిలోమీటర్ లైన్ ఉండొచ్చు నాకు తెలిసి. ఎంత టైం పడుతుందో తెలియదు. ఇక ఘోరంగా రష్ ఉంది. బద్రీనాథ్ టెంపుల్ అది. ఇక్కడ బద్రీనాథ్ టెంపుల్ ఇటు నుంచి పోవాలి. చేంజ్ చేసిర్రు. అప్పుడు ఎటు నుంచి వెళ్తుండే, ఇప్పుడు ఇటు నుంచి ఉంది తప్తికుండకు. ఇప్పుడు తప్తికుండలో పోయి మనం స్నానం చేయాలి. స్నానం చేయకుండా వచ్చినాము. కొంచెం హాట్ వాటర్ ఉంటాయి తప్తికుండ అంటే. ఇప్పుడే రిజిస్ట్రేషన్ టోకెన్ తీసుకున్నాం. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చినాం కదా, దాని టోకెన్ అన్నమాట దర్శనంకి. లోపల టెంపుల్లో అడుగుతుండొచ్చు మేబీ. అక్కడైతే ఎక్కడ అడగలేరు. ఇది చూడండి అలకనంద ఎంత స్పీడ్గా పోతుంది. వాటర్ చూడండి, సూపర్. చాలా చల్లగా ఉంది. అసలు గాలి వస్తుండే. వాటర్ ఫ్లో చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుంది. ఘోరంగా స్పీడ్ వెళ్తుంది. వావ్, ఎగ్జామ్ అలకనంద ఉంది. ఇప్పుడు తప్తికుండకి వెళ్తున్నాం. తప్తికుండకి వెళ్ళి స్నానం చేసి, ఇక్కడ కూడా ఎంత జనాలు ఉన్నారో తెలియదు. ఇంకా తప్తికుండకి వెళ్ళి అయితే స్నానం చేయాలి. ఎంత పబ్లిక్ అయితే చాలా ఉంది. స్నానం ఎట్లయితుంది, రూమ్లో చేసుకొని వచ్చింటే అయిపోతుండే. అక్కడ గీజర్ లేకుండే రూమ్లో. సో ఇక్కడ చేయొచ్చు కదా అని వచ్చేసినాం. తప్తికుండకి అయితే వచ్చేసినాం. తప్తికుండ గరం వాటర్ తీసుకోవచ్చు. ఇంత మంచి స్నానాలు చేస్తుంది. ఇదే హాట్ వాటర్ అన్నమాట.
హాట్ వాటర్ సో ఇప్పుడే స్నానం చేసి ఇక ప్రసాదం తీసుకొని టెంపుల్కి వచ్చినాం. లైన్లోకి అంటే షార్ట్కట్లో పంపిస్తారంట. ఇక ఉంది ఈ టైం లోపలనే 2 వరకే ఓపెన్ ఉంటుందంట, 2 లోపల క్లోజ్ అవుతుందంట. అందుకే ఇప్పుడు తొందరగా పంపిస్తారంట. అందుకే అట్లా అని మేము షార్ట్కట్లో ఇటు నుంచి వచ్చేసినాం. చూద్దాం ఎంత టైం పడుతుందో. లోపలికి వెళ్ళినాక మళ్ళీ వచ్చి చూపిస్తా. సో ఫ్రెండ్, దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. తొందరగా అయిపోయింది. జస్ట్ 10 మినిట్స్లో దర్శనం అయిపోయింది. చాలా లక్కీ అనుకోవాలి మేము అసలు. ఎందుకంటే మేము ఒక 2500 టికెట్ దగ్గర నించున్నాం. చూద్దామా వద్దా లేదా అని, తీసుకుందామా వద్దా లేదని. మాత్రం చూసి ఆయన పంపించేసిండు. క్లోజ్ అవుతుంది, టెంపుల్ క్లోజ్ అవుతుంది అని చెప్పేసి డైరెక్ట్ ఫ్రీగా పంపించేసిండు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చింది. జస్ట్ 10 మినిట్స్లో దర్శనం అయిపోయింది. చూసుకోవచ్చు, టెంపుల్ ఇదే, మెయిన్ టెంపుల్ ఇది. ఇక్కడ నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళి అక్కడ నుంచి బయటకు వచ్చేసినాం. చిన్ననే ఉంటుంది కానీ చాలా బాగుంటుంది లోపల. దర్శనం అయితే సూపర్గా అయింది. నేను అందరు లైన్లో దొబ్బేస్తుంటే నేను వెనకకు వచ్చి నించున్నా. దర్శనం అయితే సూపర్గా అయింది. చూసుకునే జెండా ఇది. చూడండి అక్కడ చూడండి, మంచు కొండలు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకసారి చూడండి, జూమ్ చేస్తా. ఈ టెంపుల్ చుట్టూరా మొత్తం చుట్టుపక్కల మొత్తం మంచు కొండలు ఉన్నాయి. అటు చూసినా అదే మంచు కొండలు ఉన్నాయి. సో ఇటు చూడండి, అటు కూడా ఉంది సేమ్. చాలా అద్భుతంగా ఉంది, సూపర్గా ఉంది. అసలు భయం అయితే నాకు వీడియో షూట్ చేయాలంటే, ఎవరైనా ఫోన్ లాక్కుంటారేమని. కానీ అందరు చేస్తున్నారని నేను కూడా వీడియో చేస్తున్నా. చూడవచ్చు టెంపుల్. అటు సైడ్ వద్దు, ఇంకా ఇటు సైడ్ వెళ్ళిపోదాం. ఇదన్నమాట టెంపుల్ కంప్లీట్ వ్యూ చూసుకున్నారనుకున్నా. సో దర్శనం చేసుకోండి టెంపుల్ది మీరు కూడా. అది ఫ్రంట్ సైడ్, ఈ లోపల సైడ్. నేను లోపల ఉన్నా. ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ మీకు కనిపించింది అనుకుంటా. సో ఇదే ఇంకా. సో చూసుకోవచ్చు, కంప్లీట్ టెంపుల్ అయితే చూసుకోవచ్చు ఇప్పుడు. వెళ్ళిపోదాం, ఇంకా బయటికి వెళ్ళిపోదాం. చాలా టైం అయింది లోపలికి వచ్చి. అందరు వెళ్ళిపోయారు మా ఫ్రెండ్స్. ఒకసారి జై బద్రీ విశాల్ की जय, జై బద్రీ విశాల్ की जय. సో గైస్ చూసుకోండి, దర్శనం అయితే కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చాం ఇప్పుడే. చూడండి టెంపుల్ ఇది ఫ్రంట్ వ్యూ. లోపల నుంచి చూశారు కదా ఇంతకుముందు, అది చుట్టూరా మొత్తం కంప్లీట్గా గుడి చుట్టూ కొండలు ఉన్నాయి. ఎటు చూసినా మంచి కొండలే. చూడండి సూపర్ ఉంది వ్యూ అయితే. అసలు సూపర్ సంతోషంగా ఉంది ఈరోజు. తొందరగా ఫాస్ట్గా దర్శనం అయ్యేందుకు. అటు చూడండి వాటర్ ఫాల్స్ పడుతున్నాయి కదా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రుద్రాక్షలు ఉన్నాయి. రుద్రాక్షలు ఇవి తీస్తే లోపల గురించి రుద్రాక్ష వస్తుంది. రుద్రాక్ష కాయ ఇది కట్ చేస్తాడు చూడండి. కట్ చేసి బ్రష్ చేస్తాడు, మొత్తం దాని నుంచి వెళ్ళిపోతుంది. ఏ రుద్రాక్ష వస్తుందో చూద్దాం ఒకసారి. మన లక్ టెస్ట్ చేసుకోవాలి, దొరికింది తీసుకోవాలి. ఇంకా పంచముఖి వస్తుందా, ఏకముఖి వస్తుందా, దోముఖి వస్తుందా, తీన్ముఖి వస్తుందా అని చూసుకోవాలి. कौन सा आया?
फोर फेस हाँ? फोर फेस 4 फेस चारमुखी चतुर्मुखी ब्रह्मा जी का चतुर्मुखी चारों वेदों को जानने वाले हाँ? ब्रह्मा जी। ये कितना आया 5 फेस पंचमुखी एक भाई होल मार के दे देना 3 4 एक इधर से कहाँ है नहीं दिख रहा होल तो कुदरती हो जाता है उसमें सूख के हो जाएगा वो अपना आप अब देखो हो जाता है हो जाता है कुदरती। పంచముఖి कितने का పంచముఖి దొరికింది నాకు తీసుకుంటున్నా రుద్రాక్షలు కూడా తీసుకున్నాం సో ఇద్దరికి తెమ్మంటే తెస్తున్నాం వర్షం వచ్చేలాగా ఉంది సో మేము ఇంకా వెళ్ళిపోతున్నాం ఆ రూమ్కి వెళ్ళాలి సో ఫ్రెండ్స్ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి వెళ్ళిపోతున్నాం మేము కిందికి వెళ్ళిపోతున్నాం సో నిన్న అయితే తుమ్నాథ్లో చాలా వర్షం వచ్చేసింది మాకు సో మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మానాకి వెళ్ళాలి ఇప్పుడు మానాకి వెళ్ళి అక్కడ నుంచి అక్కడ చూడాలి మానాకి వెళ్ళి అవుతుందా లేదా అని ఇంకా తెలియదు కిందికి పోయి ఆలోచించాలి సో ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నా నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్ జై బద్రీ విశాల్కి జై